గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సడన్ విజిట్ రావడం జరిగింది. పిల్లలు భోజనం పరిశీలించి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పరిశీలించడానికి కోసమని వచ్చాను. సో ఇక్కడ టీచర్స్తో మాట్లాడడం జరిగింది. అలాగే పిల్లల్ని కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ పిల్లలు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని నేను ఇక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాట్లాడాను. దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో స్ట్రెంత్ 416 మంది ఉన్నారని చెప్పారు. కానీ ఇక్కడ ఈరోజు ప్రజెంట్ చూస్తే 283 మంది వచ్చున్నారు. సో దానికి కారణాలు అడగడం జరిగింది. ఎందువల్ల తక్కువ స్ట్రెంత్ ఉన్నారని చెప్పి, అంటే రాబోయే రోజుల్లో స్ట్రెంత్ కరెక్ట్గా అందరినీ స్కూల్కి వచ్చే విధానంగా ఉపాధ్యాయులు కలిసి దానికోసం పనిచేయాలని, అదేవిధంగా వీళ్ళకి మనం ఇచ్చే మిడ్ డే మీల్స్ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు విద్యను గురించి ఎంతో ఉన్నతంగా ముందుకు అడుగులేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి. దానికి అనుగుణంగా మనము లోకల్గా విద్యా కమిటీ వేయడం జరిగింది. ఇక్కడున్న ఈ స్కూల్లో ఉన్న విద్యా కమిటీ మెంబర్స్ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు టీచర్స్తో కలిసి పిల్లలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఆ సమస్యలను తీర్చడానికే విద్యా కమిటీ అనేది ఇక్కడ ఉండేది. కాబట్టి ఈ పిల్లల్లో ఈ స్కూల్లో ఉన్న పిల్లల పేరెంట్స్ కూడా విద్యా కమిటీలో మెంబర్లుగా చేశారు. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తే, అందరూ పిల్లలు మీ బిడ్డలు అనుకొని వీళ్ళ భవిష్యత్తు కోసం మీరు పనిచేయాలని చెప్పి నేను విద్యా కమిటీని, అదేవిధంగా ఇక్కడున్న స్టాఫ్ని అందరూ కూడా కోరుతున్నాను. సో నెక్స్ట్ విజిట్కి నేను వచ్చేటప్పటికి ఈ స్కూల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను మీకందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలని మన ప్రభుత్వం ఎంత తాపత్రయపడుతుందో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వాళ్ళు కంటున్న కళలు భావి పౌరుల కోసం, విద్యార్థుల కోసం ఒక పక్క విద్య, ఇంకొక పక్క వాళ్ళకి బలమైన ఆహారం అందించాలని మనం ఏ రకంగా అయితే ముందుకు వెళ్తున్నామో అదంతా కూడా దాంట్లో ఇనిషియేటివ్ తీసుకొని టీచర్స్ కానీ కమిటీ సభ్యులు కానీ అందరూ పనిచేయాలని చెప్పి లోకల్ లీడర్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.